అందరికీ నమస్కారం. నేను మనుబోలు సిఆర్ఎంటి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా పాఠశాల స్థాయిలో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు జనవరి 4న జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫోటోలను ఏ విధంగా అప్లోడ్ చేయాలో మీకు తెలియజేస్తున్నాను. దాని కొరకు మొట్టమొదటిగా స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆ యొక్క స్కూల్ లాగిన్ మాత్రమే మనం తీసుకుంటాం. ఈ విధంగా స్కూల్ లాగిన్ తీసుకున్న తర్వాత లాగిన్ అవుతాం. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్, అంటే మనం పిఎంసి కోసం మనం అందరూ ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం. ఒకవేళ అట్లా చేయకపోతే ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చేసుకున్న తర్వాత మాత్రం ఇది మీకు చేయడానికి వీలవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత షెడ్యూల్డ్ అంటే మనం గతంలో ముందుగా ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు మనం ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు షెడ్యూల్ని క్రియేట్ చేసుకుంటాం. ఏ తేదీన ఏ టైంకి ఎన్ని గంటలకి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకి క్లోజ్ అవుతుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ మనం చేసుకుంటాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఈ యొక్క మెంబర్స్, మన పాఠశాలలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ అని చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటాం. ఈ విధంగా ప్రొసీడ్ అయిన తర్వాత వాళ్ళకి అజెండా పంపించాలి కాబట్టి అజెండాను మనం సెలెక్ట్ చేసుకుంటాం. మొట్టమొదటిగా హాజరు మరియు విద్యార్థుల నమోదు అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో సబ్ అజెండా ఏంటి, విద్యార్థుల హాజరు, టాపిక్ బడికి రాని పిల్లలు అనేటువంటి ఆప్షను. నెక్స్ట్ రెండో అజెండా మళ్ళా మూడో అజెండా, మళ్ళా నాలుగో అజెండా, ఈ విధంగా మన యొక్క అజెండాను మనం సేవ్ చేసుకొని సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. యాజ్ యూజువల్ స్టార్ట్ అయిన తర్వాత షెడ్యూల్ ఓపెన్ చేసుకున్నాం. షెడ్యూల్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా మనకు వచ్చింది ప్రొసీడ్. ఇవన్నీ సబ్మిట్ చేసేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు అజెండాతో పని లేదు. ఒకవేళ కొత్తగా మళ్ళీ మీరు అజెండా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ ఓపెన్ చేస్తాం. ఏ డేట్ని పెట్టుకున్నాం, 4వ తేదీ. ప్రస్తుత అజెండా అంశాలు మనం చూడొచ్చు ఏమేమి పెట్టామనేది కూడా. అయితే ఇక్కడ అటెండెన్స్, ఎవరెవరు అటెండ్ అయ్యారు, కన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రొసీడ్ కొట్టాం. అంటే అజెండాకి ప్రస్తుతానికి ఈ అజెండా సెలెక్ట్ చేసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి అజెండాకి సంబంధించిన రిజల్యూషన్ని తీర్మానం అయింది. రిమార్క్స్, ఏమైనా రిమార్క్స్ ఉంటే ఏమైనా పెడతాము, లేదంటే నో. రెండవది ఇది కూడా తీర్మానం అయింది, నో. తీర్మానం అయింది, నో. తీర్మానం అయింది, నో. ఈ విధంగా అక్కడ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అజెండా అంశానికి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా మనం ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసిన ప్రొసీడ్. ఈ విధంగా ప్రొసీడ్ అయిన ఎస్ఎంసి తీర్మానాలు, ఇవి ఎన్నైతే మనం అజెండాలు పెట్టామో అజెండా వారీగా ఉన్నటువంటి తీర్మానాన్ని కూడా స్కాన్ చేసుకొని దీంట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఎస్ఎంసి సభ్యులు పాఠశాల పర్యవేక్షిస్తున్నటువంటి ఫోటో ఒకదాన్ని, కమిటీని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఒక ఫోటో,
చైర్మన్ లేదా వైస్ చైర్మన్ గారు మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటో, ఎస్ఎంసీ సభ్యులందరూ గ్రూప్ ఫోటో, ఒకవేళ ఎవరైనా అధికారులు డిఈఓ గారు కానీ, ఏపీసీ గారు కానీ, డిప్యూటీ డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ, ఇంకెవరన్నా సిబ్బంది వస్తే వాళ్ళు అటెండ్ అయినట్టు ఒక ఫోటో, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే అక్కడ మనకు ఇది చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఫొటోస్ అప్లోడ్ చేయగలరని కోరుతున్నాను.